హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక రెసిపీ తయారు చేసుకుందాం. ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్ అన్నమాట. బూరెలు. మనకు అందరికీ తెలిసిన బూరెలు వేరు, నేను చేసే బూరెలు వేరు అన్నమాట. చాలా కొత్తగా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగాని. చేసి చూసి మీరు టేస్ట్ చూసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో చూద్దాం. ఓకే, దానికి కావాల్సినవి 2 బాగా మగ్గిన మామిడి పళ్ళు తీసుకున్నాను. అలాగే ఒక కొబ్బరి తీసుకున్నాను. ఈ కొబ్బరిని తురుము తీసేసుకోవాలి. అలాగే మ్యాంగోలు శుభ్రంగా చెక్కి తీసేసి మిక్సీలో పెట్టి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ప్యాన్ హీట్ చేసుకుని ఆ ప్యాన్లో మ్యాంగో ప్యూరీ వేసుకోవాలి. మ్యాంగో ప్యూరీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ హై పెట్టుకోవద్దు. కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలుపుతున్నప్పుడు దానిలో 1 కప్పు బెల్లం యాడ్ చేయండి. ఎందుకంటే స్వీట్ మనకి బూరెలు అనేటప్పటికీ కొంచెం స్వీట్గా ఉండాలి. మ్యాంగోలో ఉన్న స్వీట్ సరిపోదు. మీకు అవసరమైతే షుగర్ యాడ్ చేసుకోండి, లేదు అంటే బెల్లం యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు స్వీట్స్లో బెల్లమే యూజ్ చేస్తాను అన్నమాట. టీ కూడా మేము బెల్లమే వాడతాం, ఎందుకంటే అది హెల్త్కి మంచిది. దాని తర్వాత మనం సన్నగా తురుముకోవాలి. మనం ఆనియన్స్ తురుముకునే దాంతో కాకుండా కొబ్బరి తురుముకునే ఏదైతే ఉంటుందో దాంతో తీసుకోండి, ఎందుకంటే సన్నగా రావాలన్నమాట. కొబ్బరి తురుము తీసుకుని కొబ్బరి తురుము కూడా ఈ మ్యాంగో ప్యూరీలో వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మించుమించుగా ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే నాకు ఈ మిశ్రమం అనేది రెడీ అయిందన్నమాట. ఈ మ్యాంగో కొబ్బరి చాలా టేస్ట్గా ఉంది. దీనికి ఇంకా టేస్ట్ అలాగే స్మెల్ యాడ్ అవ్వడానికి మ్యాంగో ఎసెన్స్ మీకు అందుబాటులో ఉంటే వాడండి, లేదంటే కంపల్సరీ కాదు. మీకు ఉంటేనే వాడండి, లేదంటే అంత కంపల్సరీ కాదు. ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది ఆ మ్యాంగో ఫ్లేవర్ అనేది రిచ్ అవుతుంది అన్నమాట. అలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకుంటే లాస్ట్కి ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత నేను స్పూన్తో తీసుకుని పక్కన పెట్టుకుంటే ఎటు జరగకుండా అక్కడే ఉంటే అది అయిపోయినట్టు తీసేసుకుని చల్లారి పెట్టేసుకుని మనకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవాలన్నమాట. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని దీనిలోకి నేను ఏంటంటే ప్రత్యేకంగా ఏమీ చేయలేదండి. నేను ఆ రోజు టిఫిన్ దోశలు వేసాను, అదే దోశపిండితో బూరెలు వేసాను అనమాట. మీకు దోశపిండి అవైలబుల్గా ఉంటే వాటితోటే మనం బూరెలు ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోండి. లేదు అంటే కొబ్బరి మనకి పప్పు మినపప్పు బియ్యం 1 కప్పు అయితే మినపప్పు 1/2 కప్పు రైస్ అలా నానబెట్టుకుని మీరు పేస్ట్ చేసుకుని తిక్కగా బూరెలు వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. మీకు బియ్యం చేయకపోతే బియ్యం పిండి ఉంటుంది కదండి, అదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేనైతే చిన్న సైజులో బూరెలు వేసాను అనమాట. చాలా బాగా వచ్చాయండి. షేప్ అంటారా, అది మనం వేసుకోవడం బట్టి ఉంటుంది. చేతనైన వాళ్ళు బాగా రౌండ్గా వస్తాయి, రాని వాళ్ళకి ఇలా వస్తాయి అన్నమాట. ఇలా కొంచెం షేప్లు వస్తూ ఉంటాయి. ఆ షేప్తో మనకు పని లేదు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. మా ఇంట్లో అందరికీ నచ్చాయి, చాలా బాగా తిన్నారు. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని రెసిపీలు మన ఛానల్ ఉన్నాయి, ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.